ఇవాళ నల్గొండ జిల్లా నకరికల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంతో పాటు బహిరంగ సభలో పాల్గొనున్నారు. నకరికల్ బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. ఇక ఇదే విషయంపై చిరుమర్తి లింగయ్యతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగానే నకరికల్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ రాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో నకరికల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి చిరుమర్తి లింగయ్య గారు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఉన్నారు. పార్టీ అభ్యర్థిగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, రేపు వచ్చేటటువంటి సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్ల గురించి ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా సమీకరిస్తున్నారు? ప్రజలను మేము సమీకరించాలి. ప్రజల స్వచ్ఛందంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఘన స్వాగతం పలకాలి. మా నాయకుడు మా తెలంగాణ రాష్ట్రం కోసం, మా నకరికల్ నియోజకవర్గం కోసం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమం ఇచ్చిండు. వారికి స్వాగతం పలకాలి అనే ఉద్దేశంతో ప్రజలు కూడా గ్రామాలలో పెద్ద ఎత్తున కూడా దాదాపుగా 1,00,000 పైగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఏర్పాటు కూడా ప్రజలు ఎంత ఇస్తారో వాళ్ళ తగ్గట్టుగా అన్ని రకాల మరి మీటింగ్ గ్రౌండ్లో కూడా డయాస్ కానీ గ్రౌండ్లో ఏర్పాట్లు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది కలగడం మంచిన సమస్య, ప్రతిదీ కూడా ఇబ్బంది కలగకుండా అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. చాలా గొప్పగా ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలుకుతాం. నకరికల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ బహిరంగ సభ ప్రజా ఆశీర్వాద సభకు వస్తున్న క్రమంలోని ప్రజలకు ఏమి హామీ ఇవ్వబోతున్నారు? దీనికి సంబంధించినటువంటి పార్టీ పరంగా ఏమి ఇవ్వబోతున్నారు ప్రజలకు? పార్టీ ఎప్పుడు హామీలు ఇచ్చకుండా పనిచేయదు. ఇవ్వకుండా చేసిన పథకాలు చాలా గొప్పగా ఉన్నాయి. అట్లనే చేసుకుంటూ పోతున్న తప్పితే వేరే ఉండదు. ప్రజలు ఇది ఎన్నికల సభ కాబట్టి చేసిన పథకాల గురించి చెప్తాం, చేయబోయి కూడా మా నాయకుడు చెప్తారు. ఏం చెప్తారు మా ప్రజలు చూస్తారు. ప్రతిపక్ష పార్టీ మీ గెలుపుని చూసి ఈ దుర్భాషలు ఆడుతున్నారా, లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి మీ మీద ఉన్నటువంటి విశ్వాసం మీద ఏంది పరిస్థితి, ఏం జరుగుతుంది? ప్రజలు మా మీద విశ్వాసం, ఒక నమ్మకం. కేసీఆర్ అంటే చిరుమర్తి అంటే ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది. మేమంటే వాళ్ళకి అట్లే ఉంటుంది. పొద్దున్న లేస్తే ప్రజలతో మమైక్యమై ఉంటాం. కానీ వాళ్ళకు చాలా గ్యాప్ ఉంది కాబట్టి ఓటమి భయంతో ఫస్ట్ స్టేషన్లో మాట్లాడుతున్నారు తప్ప వేరే లేదు. వాళ్ళు ఎప్పుడో డిసైడ్ అయ్యారు, మాకు ఓటమి తప్పదని డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు వారం రోజుల క్రితం డిసైడ్ అయిపోయారు. అందుకని వాళ్ళు ఫస్ట్ స్టేషన్లో నోటికి ఎంత వస్తే ఆ పదజాలాలు చెప్పాలని ఊరికే పదే చెప్పాలని భయం, మాకే బాధేస్తుంది. అంటే గట్ల ఉన్న గిట్ల తయారైపోయింది కాగమని. ఒక్కడంటే ఖరాబ్ అయ్యండి పక్కనోడు. ఆయన ఎప్పుడైనా మటలు చేస్తే, కిరాలు చేస్తే, మా హత్యలు చేస్తాడా, బెదిరింపులు చేస్తాడు, సెటిల్మెంట్ చేస్తాడు. అలాంటి వ్యక్తికి టికెట్ ఇప్పించాను పక్కన పెట్టుకుని మళ్ళీ వీరేశం గెలిస్తే మేము పండబెట్టి తొక్కుంటూ పోతాం నా కొడకలారంటే ప్రజలు ఏమనుకోవాలి? పండబెట్టి తొక్కుంటూ పోతాం నా కొడకలారంటే ఏమనుకుంటారు? ఎవరిని ఏం తొక్కాలని ప్రజలు డిసైడ్ చేస్తారు 30 తారీఖు. ఇక నా నోటికి వెళ్ళి ఎందుకు చెప్పాలి? థ్యాంక్ యూ. నకరికల్లో ఉన్న పరిస్థితి బెదిరింపులకు కానీ ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేస్తారు, ప్రజలకు బీఆర్ఎస్ని గెలిపిస్తారు, ఎవరికి బెదరాల్సిన అవసరం ఈ నియోజకవర్గ ప్రజలు లేదంటూ కూడా చిరుమర్తి లింగయ్య పదే ఓటర్లకు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ క్రాంతితో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.